అనుకోని అలా చేసుకుంటూ పోయాం. చాలా మందికి చెప్పాం, అందరు వస్తారా? ఎవరికి తినే రాచి పెట్టుంటే వాళ్ళు వస్తారు. అట్లా చాలా మందికి చెప్తే రాలేదు. కొంతమందే వచ్చిండ్రు, జస్ట్ ఒక 4 దొరికారు నాకు. ఆ 4 ప్రోడక్ట్లు కొనిపించిన, వాళ్ళను వాడిండ్రు, ఎలా ఉన్నాయని అడిగా. బాగున్నాయన్నారు. ప్రోడక్ట్లు బాగుంటే బిజినెస్ చేద్దామన్నా. బిజినెస్ చేయడానికి నాకు అంత టైం లేదు, నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నాను ఒక అతను, ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను ఇంకొక ఆయన, నేను లారీ ఓనర్ అని ఇంకొక అతను అన్నాడు. సో ఇలా టైం లేదు. మీటింగ్ చేసుకుని కూర్చోబెడితే ఇది ఎంత గొప్పదో అర్థమైతే టైం లేదు. రేపు పొద్దుగా నువ్వు ఎక్కడికైనా ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారని చెప్పారు, నీకన్నా చిన్న స్థాయి వ్యక్తి, నువ్వేమంటావు? నేను విజయవాడ వెళ్తున్నాను అంటావు, అవునా కదా? నీకన్నా పెద్ద స్థాయి వ్యక్తి వస్తున్నానంటే, లేదా ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తున్నానంటే విజయవాడ పోతున్నా అంటావా? ఇది ఎంతదో తెలిస్తే ఆ మాట ఇది మీ ఇంటికి వచ్చింది సఫల్ కంపెనీ కాబట్టి నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అంటున్నాను. జాబ్ను వదిలేసి జీవితాలు బాగుపరుచుకొని వచ్చి జెండా పట్టుకోండి. ఈరోజు అర్థం కావాలి. ఎక్కడ అర్థం కావాలి? నువ్వు చెప్తే అర్థం కాదు. ఇలాంటి మీటింగ్లు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. నేను జాయిన్ చేసి కొనిపించిన 4 మీటింగ్ తీసుకుపోయినా, కొంచెం మార్పు వచ్చింది. ఇంకొక మీటింగ్ తీసుకెళ్ళాను, కొంచెం మార్పు వచ్చింది. 4 ద్వారా 20 మంది, 20, 50, 100, 150, 200, 300, 500, 1000, 2000 అట్లా టీం పెరుగుతూ ఉంటే నా ఇన్కమ్ పెరుగుతుంది. స్టార్టింగ్ లో నాకు వచ్చిందంటే 50 రూపాయలు, 50, 60, 100 అట్లా పెరుగుతూ ఇప్పుడు నా ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ నియర్లీ 13 లక్షలు వస్తా ఉంది. నాకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడాలంటే నాకు కూడా వస్తాయి ఒక రోజు. నీకు నేను దీని ద్వారానే గెలిచా, నాకు అతనం ఏం లేదు. ఎస్టీజీని పట్టుకున్నా, ఎవరిచ్చింది? నాకు దేవుడు పంపించింది. ఎవరో పుణ్యం చేస్తే మా పెద్దలు నాకు పంపించింది, నేను పట్టుకున్నా, ఉపయోగించుకున్నా. నీకు పుణ్యం చేస్తే నీ పెద్దలు నీకు పంపించింది, పట్టుకో. నాకు అంతా తెలుసు. నాకు డూమ్ డామ్ అన్నావు, చాలా మంది వచ్చి పోయింది. తినే రాత్రుల్లో డూమ్ డామ్ వల్లే పట్టుకున్నారు, అర్థం చేసుకున్నారు, నిలబడరు. జస్ట్ ఒక 1 year 2 year దీంట్లో కష్టపడి టీం తయారు చేసుకుంటే రాజా లైఫ్ ఉంటుంది. తయారు చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ బాబుని కడిగేటప్పుడు చాలా కష్టం ఉంటుంది, కన్నా తర్వాత ఆనందం ఉంటుంది, పెరుగుతా ఉంటుంది, అవునా కదా? టీం తయారు చేసేటప్పుడు కష్టం ఉంటుంది. తయారు చేసుకున్నాం కష్టాలు పడి. ఇప్పుడు మాకు హ్యాపీ లైఫ్. బాస్ లేదు, టెన్షన్ లేదు, రిస్క్ లేదు. నువ్వు రోజు పని చేయాలని ప్రెజర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. పడుకున్నా వస్తాయి, పని చేసినా వస్తాయి, ఇంట్లో పడుకున్నా. టీం తయారైంది కాబట్టి తయారయ్యేటప్పుడు కష్టపడాలి. నేను చాలా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బాగా కష్టపడ్డా. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెస్టీజీ ద్వారా 6 years జర్నీలో నియర్లీ నా ఇన్కమ్ మొత్తం టోటల్ చేస్తే దగ్గర 3 కోట్లకు వచ్చింది. నాకు ఈ కంపెనీలో ఇంత గట్టిగా నిలబడటానికి ఏంటంటే ఒక లీడర్ చెప్పిండు, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, చనిపోతే మనకే తప్పను. పేదవాడిగా చనిపోకూడదు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో పనిచేసే వాళ్ళు అందరూ దేనికోసం? ఇండైరెక్ట్ డబ్బే. వ్యాపారాలు ఎక్కువ వేరు కావచ్చు. ఒక ఆయన వ్యవసాయం చేయొచ్చు, ఒక ఆయన ఇడ్లీ అమ్మచ్చు, ఒక ఆయన ఉప్మా అవ్వచ్చు, ఒక ఆయన బంగారం అమ్మచ్చు, ఒక ఆయన ఇసుక అమ్మచ్చు. ఎవరు ఏ పని చేసినా ఫైనల్ గా రిజల్ట్ దేనికోసం? హీరో విలన్ చూడండి. హీరో చేత ఎన్ని తలలు తింటాడు. హీరో కూడా చనిపోయినట్టుగా పాట మీద పడుకుంటాడు, దేనికోసం? అమ్మో, పాట మీద పడుకోకూడదు అసలు, ఆ మాట అనకూడదు, అవునా కదా? ఆడ పిల్లలు చచ్చిపోద్ది, ఏం కాదు. అయితే అలవాటు దేనికోసం? వృత్తిలో భాగంగా డబ్బే ఫైనల్ గా. డబ్బు కోసం ఎన్ని ఆటలు ఆడతారు చూడు. ఎర్రటి ఎండకి రైల్వే ట్రాక్ మీద పని చేస్తామని 48 degrees ఎండలో కూడా, అవునా కదా? దేనికోసం? నైట్ డ్యూటీలు చేస్తామని, దేనికోసం? మనీ డబ్బు మనం సృష్టి, మనం తయారు చేసి డబ్బు చుట్టూ తిరుగుతున్నాం. వెస్టీజ్ పట్టుకోండి, 1 సంవత్సరం డబ్బు మీ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు నేను డబ్బు కోసం తిరగట్లే, వెస్టీజ్ గట్టి పట్టుకున్నాను. నాకు ప్రాణం వెస్టీజ్, నా గుండెల్లో పెట్టుకున్నాను, నా బ్లడ్ లో నింపుకున్నాను. అను వెస్టీజ్ నింపుకుంటే ఈరోజు నెలకు 13 లక్షలు నా చుట్టూ వచ్చి పడుతుంది. నేను డబ్బు కావాలనుకుంటున్నాను. పోనీ నా ఒక్కడిదే